అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మార్పు. రచయిత శ్రీదేవి ప్రభాకర్ జంధ్యాల గారు. ఇక కథలోకి వెళితే, గడియారంలోని ముళ్ళు సాయంత్రం 5:20 చూపిస్తున్నాయి. డిసెంబర్ నెల, హేమంత ఋతువు కనుక చలి బాగా ముదిరింది. అప్పుడే చీకట్లు 4 ప్రక్కలా ముసురుతున్నాయి. ఆఫీసుల్లో వారికి ఇంటి ముఖం పట్టే సమయం అది. వాణి ఒక ఎంఎన్సీలో పనిచేస్తున్నది. సాధారణంగా రోజు ఈ సమయానికి తన పని ముగించుకొని వెళ్ళే ప్రయత్నంలో ఉంటుంది. స్పెషల్ బస్సు 6 గంటలు కొట్టగానే బయలుదేరుతుంది. సేల్స్ స్టేట్మెంట్ కావాలనటంతో లంచ్ బ్రేక్ తీసుకోకుండా డేటా ఫీడ్ చేసింది. అమ్మయ్య, రెడీ అనుకునే లోపల డేటా కరప్ట్ అయింది. మధ్యాహ్నం నుంచి పడ్డ శ్రమ అంతా వృధా. మరలా మొదలెట్టి చేయాలంటే కనీసం 2-3 గంటలైనా పడుతుంది. ఈ పని నా పని, నేనే చెయ్యాలని నిశ్చయించుకుంటే వెనుకాడే మనిషి కాదు వాణి. కష్టమైన ఏ పని అసాధ్యం కాదనుకునే తరగతికి చెందినది ఆమె. ఏ పనికైనా మనస్సు ప్రధానం. మనస్సుకి స్వాంతన లేకపోతే రేసు గుర్రంలా పరిగెడుతుంది తప్ప స్థిరంగా ఉండదు. ప్రొద్దుట నుంచి ధ్యాస అంతా బాబు మీదే ఉన్నది. అందుకని పని సవ్యంగా సాగటం లేదు. చంటి బాబు మూసిన కన్ను తెరవకుండా పడుకొని ఉన్నాడు. జ్వరం తీవ్రంగా ఉన్నది. అస్వస్థతగా ఉన్న పిల్లల్ని క్రచ్లో విడవటానికి లేదు. పని మనిషి దగ్గర అప్పజెబుతామంటే కనకమ్మ రాలేదు. సెలవు పెడదామంటే అన్నీ జూన్లోనే ఖర్చయిపోయాయి. సీను చూసుకుంటానన్నాడు. కానీ అతను 24 గంటల డ్యూటీ చేసి ఉదయం 6 గంటలకు ఇల్లు చేరాడు. పూర్తి విశ్రాంతి తీసుకోకపోతే మరునాడు డ్యూటీ చెయ్యలేడు. అందులో జ్వరం వస్తే బాబు చాలా సతాయిస్తాడు. పేచీలు పెట్టి ఏడుస్తాడు. ఆయాసపడుతుంటే భుజం మీద వేసుకొని తిప్పాలి. నానా చికాకు పెడతాడు. మధ్యాహ్నం పర్మిషన్ తీసుకోవాలంటే పని కంప్లీట్ చెయ్యలేదని అడగలేదు. ఇన్ని చికాకులకు తోడు తలనొప్పి తోడైంది. ఆతృత, ఆకలి కలిసి కడుపులో పేగుల్ని కదిపేస్తున్నాయి. బాస్కి ఎలా సర్ది చెప్పాలో తెలియక మనస్సు అతలాకుతలంగా ఉన్నది. ప్రతికూల పరిస్థితులు తనను అసహాయంగా మార్చి తన మీద తనకే కోపం తెప్పిస్తున్నాయి. వనజ క్రొత్తగా వచ్చిన బాస్. 2 ప్రాజెక్టులను ఏకకాలంలో చేపట్టింది. ఆవిడొక పని రాక్షసి. ప్రపంచంలో ఆమెకెప్పుడూ 2 విషయాలు స్ఫురిస్తాయి. మొదటిది పని, రెండోది పనిలో విజయం. పని తప్ప మరేది ప్రేమించదగ్గది కాదు అని ఎవరినీ ఏది తన మనస్సులోనికి రానివ్వదు. ఆఫీసర్నన్న అహంకారం కోకొల్లలుగా కొండలు గుట్టలుగా పెంచుకున్నది. పని కాలేదంటే ఫిరంగిలా పేలుతుంది. పనిలో ఉత్సుకతను పెంచుకుంటే మెప్పు తనంతటదే వస్తుందన్నది ఆమె సిద్ధాంతం. ఒక ప్రణాళిక తర్వాత మరొకటి రూపొందుతూ మెలకువలు సులువులు నేర్పుతూ తన క్రింది పనివారిని ఏకత్రాటి మీద నడపటంలో ఆమె సమర్థురాలు. అందుకే చాలా చిన్న వయస్సులోనే అంచెలంచెలుగా ఎదిగి వచ్చింది. ఆమె నిబద్ధత చూస్తే గౌరవం కలుగుతుంది. ప్రావీణ్యం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. పని కరెక్ట్గా ప్రజెంట్ చెయ్యకపోయినా మిస్టేక్స్ దొర్లినా గయ్యమంటుంది. మరీ కోపం వస్తే కాగితాలు చింపి చెత్తబుట్టలోకి విసిరేస్తుంది. ఆమెతో కలిసి పని చెయ్యాలంటే చాలామంది జంకుతారు. అనుకున్న పని అడిగిన సమయానికి అందజేయకుంటే ప్రొలాంగ్డ్ హేమర్ తప్పదు. పని పట్ల శ్రద్ధ లేదని, సామర్థ్యం లేకపోతే జీవితంలో పైకి రాలేరని, నైపుణ్యం లేనివారు ఆఫీసులకి అలంకార ప్రాయులని నానా విధాలుగా విమర్శిస్తుంది. వేలల్లో జీతం తీసుకుంటున్నందుకు మనస్సు బుద్ధి పెట్టి బుర్రతో పని చెయ్యాలని హేళన చేస్తుంది. తనకు తలవంపులు తెస్తున్నారని విసుక్కుంటుంది. ఆమె దగ్గర పని చెయ్యటం కత్తిమీద సాము లాంటిది. మేనేజ్మెంట్కు ఆమె అత్యంత ప్రీతిపాత్రురాలు. అలాగే ఆమె దగ్గర శ్రద్ధగా పనిచేసిన వాళ్ళ ఫ్యూచర్ కూడా 3 పూలు 6 కాయలుగా ఫలిస్తుంది. అందుకే వాణి మనస్సులోని ఆతృతను భరిస్తూ తలనొప్పితోనైనా పనిచేసింది. సెలవు పెట్టలేదు. అయినా ఆమె శ్రమ ఫలించలేదు. ఆఫీస్ వదలాలంటే భయంగా ఉన్నది. అదే సమయంలో బాబు గురించి తలచుకుంటే మనస్సు కకలా వికలమవుతున్నది. కాంతిహీనంగా ఉన్న ఆమె ముఖాన్ని చాలాసేపటి నుంచి పరికించి చూస్తున్న మాధవన్ ఉండబట్టలేక ప్రశ్నించాడు. ఎందుకలా ఉన్నావు, ఏమైంది అంటూ. రాజుకి జ్వరం చాలా తీవ్రంగా ఉన్నది. మేడం టూర్ నుంచి వస్తూనే ఎస్ఎస్లు కావాలంటే మధ్యాహ్నం నుంచి అదే పని మీద ఉన్నాను. కానీ కంప్యూటర్ డౌన్ అయింది. ఒక్క స్టేట్మెంట్ కూడా సేవ్ కాలేదు. ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో తెలియక దిగులుగా ఉన్నది. నువ్వు తప్పుకో, నేను చూస్తాను అంటూ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యాడు మాధవన్.
అతను ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు. నీ పని నేను చేసి పెడతానంటూ సంతోషంగా బాధ్యతను తీసుకుంటాడు. అతని కలుపుగోలుతనం, స్నేహశీలత, మృదు స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది. కృతజ్ఞతతో వానికి మాటలు రాలేదు. ఆలస్యమైతే బస్సు మిస్ అవుతావు, నువ్వెళ్ళు అన్నాడు మాధవన్ తల తిప్పకుండానే. బ్రతుకు జీవుడా అనుకుంటూ సీట్లో నుంచి 4 అడుగులు వేసిందో లేదో వనజ రానే వచ్చింది. ఆమెతో పాటు ఎప్పటిలాగానే మరో 4 ఆఫీసర్లు సీరియస్గా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. వాణిని చూస్తూనే ఎస్ఎస్ రెడీనా అంటూ ప్రశ్నించింది. జవాబు చెప్పటానికి వానికి ధైర్యం చాలలేదు. ఎలాగో గొంతు పెగల్చుకొని చెప్పింది. బాబుకి హై ఫీవర్, అందుకని. అంటే అసైన్డ్ జాబ్ కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోతున్నారా? చాలా ఆశ్చర్యంగా, పెద్ద ఘోరం జరిగిపోతున్నట్టు ఫీల్ అవుతూ అడిగింది. మీకిచ్చిన పని చెయ్యలేకపోయానన్న చిన్నతనం కానీ, పూర్తి చెయ్యాలన్న స్ఫూర్తి కానీ లేదన్నమాట అన్నది కాళికా రూపం దాల్చి. అది కాదు మిస్ వనజ, వాణి సంజాయిషి చెప్పబోయింది. ఏది కాదు ఈసడింపుగా అన్నది వనజ. నెల తిరిగేసరికి రూపాయికి తక్కువ కాకుండా జీతం కావాలి, అవసరానికి సెలవులు కావాలి, అందరితో పాటు అన్ని ఫెసిలిటీస్ కావాలి, కానీ పని మాత్రం చెయ్యకూడదు. ఒకదాని తర్వాత మరొకటి సూటిగా గుచ్చుకుంటున్న వ్యంగ్య బాణాలను ఎదుర్కోలేక వాణి చిన్నబుచ్చుకున్నది. కండ్ల నుంచి ధారాపాతంగా కురుస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయింది. మాధవన్ మధ్యలో కల్పించుకొని సీరియస్గా చెప్పాడు. డాటా కరప్ట్ అయింది. నేను రీక్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ బాబుకి జ్వరం చాలా ఎక్కువగా ఉన్నదట, అందుకని ఇంటికెడుతున్నది. అధికారం చేతిలో ఉన్న వనజ మాటకు ఎవరు ఎదురు చెప్పినా సహించదు. వాళ్లను ఖండాలుగా చేసి పడేస్తుంది. ఈరోజు పిల్లాడికి, రేపు మొగుడికి, ఎల్లుండి తనకు బాగోదు. అందుకని పని రోజు ఎగ్గడుతుందా? అటువంటప్పుడు హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు కదా. అటు ఇల్లు కావాలి, ఇటు ఉద్యోగం కావాలి, ఆఫీసులో హోదా కావాలి, జీతం కావాలి, అది తెచ్చే సరదాలు కావాలి. ఇదెక్కడి న్యాయం? కోపంలో వల్లు మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నది వనజను మాధవన్ తట్టుకోలేకపోయాడు. త్వరగా ఆమె వాక్ ప్రవాహాన్ని ఆపాలనుకున్నాడు. మిస్ వనజ, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఎస్ఎస్లు కావాలి అంతేనా? అరగంటలో మీ చేతికిస్తాను, తనని వదిలేయండి అన్నాడు సౌమ్యంగా. ఒకరి పని మరొకరు ఎందుకు నెత్తినేసుకోవాలి? ఆమె మీకు జీతమేమన్నా ఇస్తున్నదా, లేక మీకు ఓటీ అవసరముందా? విజృంభించిన అహంకారం మహమ్మారి రోగం లాంటిది. ఆ రోగం ఎదుటివారిని హింసిస్తుంటే కల్పించుకోకుండా ఉండటం అసమర్థత అనిపించుకుంటుంది. మాధవన్ అసలే సున్నిత స్వభావుడు. వనజ మాటలకు కోపం తారాస్థాయికి చేరుకున్నది. సాధారణంగా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టేటట్టు మాట్లాడాడు. తను అదుపులో పెట్టుకుంటూ అన్నాడు. పెళ్ళైన స్త్రీలకు చాలా బాధ్యతలుంటాయి, అవి మీకు తెలియవు. తల్లిగా ప్రస్తుతం ఆమెకు పిల్లవాడి ఆరోగ్యం ముఖ్యం. అంతేకాని మీ పని కాదు, మీరిస్తున్న జీతం కాదు, మీరు కల్పించే హోదా కాదు. మర్యాదగా తనని ఆఫీస్ నుంచి వెళ్ళిపోనివ్వండి. మాధవన్ సమాధానం వింటూనే వనజ నిర్ఘాంతపోయింది. అంతటి వాడి బాణాలు శరాఘాతంలా గుచ్చుకున్నాయి. అందరూ ఏమి జరుగుతున్నదా అని కుతూహలంతో సీట్లలో నుంచి లేచి నిలబడి చూస్తున్నారు. పెళ్ళైన స్త్రీ, తల్లి లాంటి పదాలు ఆమెను చాలా అవమానపరిచాయి. తన క్రింద పనిచేస్తున్న మాధవన్, అందులోనూ మృదు స్వభావి, తనని కించపరుస్తుంటే నిలబడలేక చేతిలో ఉన్న పేపర్లు విసిరేసి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. జీవితంలో వివాహం ఒక ముఖ్య అంశం, అలాగే మాతృత్వం అపూర్వమైన అనుభవం. అవి అనుభవించని జీవితం అసంపూర్ణం. పనికి మాత్రమే అంకితమైన ఆమె జీవితంలో వివాహం, సంతానం లాంటి సున్నితమైన బంధాలకు ప్రాముఖ్యతనివ్వలేదు. ఆ లోపాలు మరెవరైనా ఎత్తి చూపిస్తే సహించే ఓర్పు ఆమెకు లేదు. వాతావరణం వేడెక్కిపోయింది. అదొక అనూహ్యమైన సంఘటన. అప్పటిదాకా ప్రేక్షకుల్లా ఉన్న నీలు, రాఘవ వర్కింగ్ వేలో నుంచి బయటకొచ్చారు. వనజ తిక్కదని మనందరికీ తెలుసు. ఆ మాటలకంత విలువనియక్కర్లేదు. నువ్వెంత కష్టపడి పనిచేస్తావో మాకందరికీ తెలుసు అంటూ నీలు వాణి కన్నీరు తుడిచింది. ఆఫీస్ గురించి, రేపటి గురించి ఆలోచించవద్దు. నీ పని నే కంప్లీట్ చేస్తే కానీ ఇక్కడి నుంచి లేవను, సరేనా? రాజుకి జ్వరం తగ్గకపోతే అవసరం అనుకుంటే దగ్గర నర్సింగ్ హోంలో చేర్పించు. ఇది నీ దగ్గర పెట్టుకో అంటూ పర్సులో నుంచి 2000 తీసి ఆమె చేతిలో కుక్కాడు మాధవన్. వాణి చిన్నబోయింది. నిన్ను ఇన్సల్ట్ చేయటం కాదు వాణి, అనుకోని అవసరాలు వచ్చినప్పుడు డబ్బు దగ్గర పెట్టుకోవటం ముందర జాగ్రత్త కోసం మాత్రమే.
టైంకి చాలినంత పైకం చేతిలో లేకపోతే దాని గురించి పరుగులు పెట్టి అసలు సమస్యను వెనక్కు పెట్టలేం. డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం. అప్పుగానే తీసుకో, వద్దనకు. మానవత్వం ఉన్నవాడెవడైనా ఈ పాటి సాయం చెయ్యకుండా ఉండడు అన్నాడు మాధవన్. వనజ క్రాకిస్నెస్ మాధవన్ సమాధానంతోనైనా సర్దుకుంటుందనుకుందాము. నేను మా ఆవిడను పికప్ చేయటానికి సికింద్రాబాద్ వెళ్ళాలి. త్రోవలోనే కనుక నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను రా వాణి అన్నాడు రాఘవ స్నేహంగా ఆమె చెయ్యి పట్టి నడిపిస్తూ. ఇప్పటికే అరగంట ఆలస్యమైంది. నీ గురించి రాజు సీను ఎదురు చూస్తుంటారు. మిగతా విషయాలు రేపు చూసుకోవచ్చు అంటూ మాధవన్ తొందర చేశాడు. మరో ఆలోచనకు తావీయకుండా నీలు అన్నది. ఇంటికి చేరగానే బాబుకి జ్వరం ఎలా ఉన్నదో ఫోన్ చేయి. నన్ను సహాయంగా ఉండమంటే వస్తాను. వారి ఆప్యాయతతో వాణి మనసు మోగబోయింది. కనీసం థ్యాంక్స్ చెప్పాలన్న సంస్కారాన్ని కూడా మర్చిపోయి రాఘవ వెనుక యాంత్రికంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. బాబుని గురించిన ఆందోళన తల్లి మనస్సును తొలిచేస్తున్నది. అది పేగు బంధం, అన్నిటికన్నా ఉత్తమమైన ఉత్కృష్టమైన బంధం. ఎన్నో రకాల జీవులు కర్మానుసారం తమకు అనుకూలమైన శరీరంతో ఒకచోట జన్మిస్తారు. తలకొక వైపు నుంచి వచ్చిన ఆత్మీయతతో అనురాగ బంధాలు పెంచుకుంటారు. ఒకే చోట జీవించి మరలిపోయేటప్పుడు జ్ఞాపకాలను మాత్రం వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ రాగబంధాలేవీ పట్టి ఆపలేవు. ఇది జీవిత సత్యం. మాధవన్ కానీ రాఘవ నీలులు కానీ వానికి అత్యంత సన్నిహితులేం కారు. ఆఫీస్ పరిచయాలు మాత్రమే. అలాగే వనజ బద్ధ శత్రువు కాదు. ఆపత్ సమయంలో జాలి దయ చూపించటమే వారి గొప్పతనం, మంచితనం, మానవత్వం. వనజ దగ్గర అవి లోపించాయి. ఆలోచిస్తే ఈ పాటి మానవత తను పని మనిషి యందు చూపెట్టలేకపోయింది. అందుకే అంటారు తనదాకా వస్తే కానీ తెలియదని. 2 రోజుల క్రితం జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి మనోఫలకం మీద కదలసాగాయి. శనివారం ఆదివారం కనుక కనకమ్మ పనికి రాలేదు. అందరికీ హాలిడేనే. పనులన్నీ తీరుబడిగా చేసుకోవచ్చును కనుక పెద్దగా శ్రమ అనిపించలేదు. పైగా సీను సహాయం కూడా చేశాడు. శరీరానికి తగినంత ఎక్సర్సైజ్ దొరకటంతో అలసిపోయి త్వరగా నిద్ర పట్టింది. కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండితో ఉత్సాహంగా కూడా అనిపించింది. సోమవారం కనకమ్మను చూడంగానే ప్రాణానికి తెరిపిగా అనిపించింది. వస్తుందో రాదోనన్న భయంతో సగం పనులు అప్పటికే హడావిడిగా ముగించుకున్నది. అలసిపోయింది. ఊపిరి సలపని రొటీన్తో చిరాకు. చెప్పకుండా మానేసిందన్న కోపంతో చీర చెంగు బిగించి నోరు విప్పింది. నెలలో ఇప్పటికిది 10వ డుమ్మ. చెప్పా పెట్టకుండా మానేస్తావు. ఇంకా ఎన్ని యగనామాలు పెట్టాలనుకుంటున్నావు చెప్పు అన్నది కళ్ళు పెద్దవి చేసి. నేను చేసుకోలేకనే కదా నీ మీద ఆధారపడింది. శని ఆదివారాలు విశ్రాంతి లేకపోతే నేను ఆఫీస్లో పనేలా చేసుకుంటాను? ఆ 2 రోజులు మానేయొద్దని బ్రతిమాలుకొని చెప్తాను. అయినా నీకు చీమ కుట్టినట్టయినా ఉండదు. నా నెత్తినెక్కి పిండి కొడుతున్నావు. జీతం మటుకు పట్టుకోనివ్వవు. ఈ నెల మాత్రం నువ్వు అరిచి గీ పెట్టినా 10 రోజులకు పట్టుకోకుండా ఉండను. ఏమనుకుంటున్నావో అన్నది ఏకబిగిన. ఆ మాటల ధాటికి తట్టుకోలేనట్టు కనకమ్మ గోడకి ఆనుకొని బితుకు బితుకుమంటూ నిలబడింది. నిన్న మొన్న ఎందుకు రాలేదేమని అడుగుతున్నాను. నోరు విప్పవేం అంటూ కసురుకుంది. కనకమ్మ నోరు విప్పే అవకాశమే ఇవ్వలేదన్నది మర్చిపోయి, అది కాదమ్మా అంటూ గొంతు పెగల్చుకుంటూ అన్నది. వాకిలి ఓడవటానికి తెస్తున్న చీపుర్ని విసురుకొట్టింది వాణి. నీ సంజాయిషీలు వినే తీరుబడి నాకు లేదు. పోయి హాలులో ఊడువో. కారుణ్యమన్నది ఈషన్మాత్రమైనా చూపెట్టని యజమానురాలి వైపు దీనంగా చూస్తూ నా మాటినమ్మా అంటూ వేడుకున్నది. నీ కళ్ళబొల్లి కబుర్లు వినే ఓపిక లేదు నాకు. పెద్దబాబుని లేపి స్నానం చేయించాలి. స్కూల్కి టైం అయింది. ఎవరిదో చావైందో లేక తాగొచ్చి మొగుడు చితకబాదాడంటూ ఏ కరువు పెట్టకు. అబద్ధాలు అతికినట్టు చెప్పగలవు అన్నది. సాటి మనిషిని చీమ కన్నా హీనంగా చూస్తున్నానన్న ధ్యాసే లేదు. ఆమె శ్రమను తను ప్రతి నెల డబ్బు పెట్టి కొనుక్కుంటున్నది కనుక తనకు సంతృప్తి కలిగేటంత వరకు ఆమె శ్రమించి పని చెయ్యాలన్నదే ఆమె సిద్ధాంతం. అంతేకాని సాటి మనిషి చెప్పాలని ప్రయత్నిస్తున్న 2 మాటలు వినాలని లేదు. వాణి అరుపులు వింటూ సీను నిద్రలేచి వచ్చాడు. వాణి, కనకమ్మ మాట విని తర్వాత నీకిష్టం వచ్చినట్లు చెయ్యి. ముందర తనని చెప్పనివ్వు అన్నాడు. అతడి గొంతులో వినిపించిన కఠినత్వానికి అధికారానికి విస్తుపోయింది వాణి. చెప్పమ్మా చెప్పు, చెవులకింపుగా నీ కహానీ చెప్పు అన్నది వ్యంగ్యంగా. ఉష్ అంటూ నోటి మీద వేలుంచి అదమాయించాడు సీను. అతని మద్దతుతో కనకమ్మ కొంచెం తేరుకున్నది. నా పెద్ద కొడుకు శుక్రవారం స్కూల్లో ఏం తిన్నాడో తెల్దమ్మా.
రాత్రి పడంగానే ఒక్కుమ్మడి ఇరేచనాలు, వాంతులు. నా కాళ్ళు చేతులు ఆడలేదమ్మా. అర్ధరేతిరి కాడ ఆడదాన్ని నేనేడకు తీసుకుపోదునా దేవుడా అంటూ గమ్మునుండిపోయిన. నిన్న పొద్దుటేలా దవాఖానాలో చేర్పించిన. పిల్లోడు కన్ను తెరవలేదమ్మా. సూది మందేసినారు, జరా మందులు రాసినారు. పైసలు అడుక్కుందామని వచ్చినా అన్నది ధైర్యాన్ని కూడా తీసుకుంటూ. గది డబ్బు కావాలి గనుక పరిగెత్తుకొచ్చావు, అంతేకాని పని చెయ్యటానికి కాదు అన్నది వాణి. నా పిల్లోడి పానాల పికర్లో ఉన్నానమ్మా. నీకు పుణ్యం ఉంటుంది, పెద్ద మనసు చేసుకొని సహాయం చెయ్యమ్మా. ఎంత ఇచ్చినా నీలాంటి వాళ్ళకి విశ్వాసం అనేదే ఉండదు. చిన్న చిన్న జబ్బులకి పెద్ద హాస్పిటల్కి పరిగెత్తటం ఎందుకు, డబ్బులకి తడుముకోవటం ఎందుకు అంటూ లాపాయింటు లాగింది వాణి. సీను సట్టు జోబులో నుంచి 2 నోట్లు తెచ్చి కనకమ్మకిచ్చాడు. కనకమ్మ, త్వరగా వెళ్ళి మందులు తీసుకో. ఆలస్యమైతే ఏం జరుగుతుందో మనకెవరికీ తెలియదు అన్నాడు. వాణి నోరు తెరిచి ఏదో అనబోతుంటే, నాకో స్ట్రాంగ్ కాఫీ కావాలో వాణి అన్నాడు. కనకమ్మ కృతజ్ఞతతో దండం పెట్టింది. అది డబ్బులు ఇచ్చినందుకో లేక వాణి బారి నుండి కాపాడినందుకో అతనికి తెలియలేదు. అమ్మా, రేపటి కాడ నా కొడుక్కి జర నెమ్మదైతే తప్పకుండా పనికెక్కుతాను. ఓపిక పట్టు తల్లి. నీ చేత కాకుంటే గిన్నెలు బట్టలు ఇడిచేయి, నేనొచ్చి చేసి పెడతాను అన్నది వడివడిగా వెళ్ళిపోతూ. మరికొంచెం సేపు నిలబడితే చేతిలో పడ్డ పైసలు వెనక్కు తీసేసుకుంటుందేమోనన్న భయం లేకపోలేదు. వాణి అట్టుడికినట్టు ఉడికిపోయింది. సీనుని చూసి పెదవి విప్పలేదు. అలాగే కాఫీ కప్పు తెచ్చి సీను చేతిలో పెట్టింది. కోపం వచ్చిందా వాణి అంటూ మృదువుగా ప్రశ్నించాడు. మౌనమే అతనికి జవాబైంది. కొడుక్కి బాగలేదన్న ఆమె ఆరాటాన్ని అర్థం చేసుకోవాని తల తాకట్టు పెట్టైనా తన సంతానాన్ని కాపాడుకోవటమే కర్తవ్యం అనుకొని నీ తిట్లన్నీ భరించింది. ఎంత కించపరిచినా ఎదురు తిరిగి జవాబివ్వలేదు పాపం. ఆమెకి మాత్రం ఆత్మాభిమానం ఉండదనుకుంటున్నావా? ఆమె వ్యక్తిత్వం ముందు మాతృత్వం తల వంచింది. అవసరం ఆమె నోరు పెగలనీయలేదు. బీదరికం మనిషికి కానీ మనస్సుకి మమతకు కాదన్న నిజం నాకు స్పష్టంగా కనిపించింది. 2 రోజుల బట్టి తిండి తిన్నదో లేదో, నిద్రపోయిందో లేదో భగవంతుడికే తెలియాలి. పేదవాళ్ళకిన్ని కష్టాలెందుకు పెట్టాడో పరమాత్ముడు. డబ్బు చేతికి అందంగానే ఆమెలో కనిపించిన రిలీఫ్ను చూశావా? కొడుక్కి నయమైపోయినట్టే అనుకున్నది పిచ్చిది అన్నాడు సీను. ఏ విషయాన్నైనా అన్ని కోణాల నుంచి పరిశీలించి మనస్సుకి హత్తుకునేలా విశ్లేషిస్తాడు సీను. ఎదుటివారి స్థానంలో మనని ఊహించుకుంటే వారున్న విషమ పరిస్థితులు బాగా గ్రహించగలుగుతాము. అప్పుడు మనం చేతనైన సహాయం చెయ్యగలుగుతాము అంటాడు. అప్పటికి వాణి మనస్సులో కనకమ్మ పట్ల జాలి కలగలేదు. సీను దాతృత్వం, అందులోనూ తనని ఖాతరు చేయకుండా కనకమ్మను తలమీద పెట్టుకోవటం అసలు రుచించలేదు. అదీ కాక తనేదో అపరాధం చేసినట్టు, చిన్నపిల్లలకి చెప్పినట్టు సుదీర్ఘ ఉపన్యాసం అనుకున్నది. ఇంటి పనులు చేస్తే తెలుస్తుంది, ఈ పనెంత ఎవరు చేస్తారు, నా మొగుడా అంటూ విసురుగా ప్రశ్నించింది. సరే, అలాగే, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మిగిలిన పనులన్నీ నీ మొగుడే చేస్తాడు అన్నాడు నవ్వుతూ. వాతావరణం కొంచెం చల్లబడింది. పిల్లలకు స్నానాలు చేయించి బట్టలు వేసి తయారు చేశాడు. హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చి తినిపించిన తర్వాత పెద్ద బాబుని స్కూల్లోనూ చిన్న బాబుని క్రచ్లోనూ వదిలి వచ్చాడు. ఈలోపు వాణి తయారై ఉంటే బస్టాప్ దాకా లిఫ్ట్ ఇచ్చాడు. డిన్నర్ కూడా బయట నుంచే తెప్పించుకున్నారు. మర్నాడు కూడా అలాగే గడిపేశారు. అప్పటికి వాణికి కొంచెం విశ్రాంతి దొరికింది. అప్పుడు కనకమ్మ గురించి శాంతంగా ఆలోచించింది. మానవత్వం మేలుకున్నది. జాలి, దయ, క్షమ అనేవి మేలుకున్నాయి. తన ప్రవర్తన తనకే సిగ్గనిపించింది. ఇంకెప్పుడు ఎవరి దగ్గర అంత కఠినంగా కసాయిలా ప్రవర్తించకూడదు అనుకున్నది. కనకమ్మతో సౌమ్యంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నది. బుధవారం తెల్లవారకముందే కనకమ్మ పనికి వచ్చింది. తలుపు తీస్తూనే నీ కొడుకు ఎలా ఉన్నాడు అంటూ పరామర్శించింది. అయ్య పుణ్యమమ్మ, మందు నోటికి తాకంగానే లేచి కూకున్నాడు. మంచి మనసున్న మిమ్మల్ని భగవంతుడు చల్లగా చూస్తాడమ్మా. ఇంటికి వచ్చేశాడా? లేదమ్మా, చిన్నోడు ఉన్నాడక్కడ. ఈడ పని ముగించుకొని దవాఖానకి పోతా, ఇడిపించుకు పొమ్మన్రు అన్నది. అంత చిన్నవాడేం చూసుకుంటాడు? పెద్దోడు నిద్రపోతుండడు. లేపి కూకుండబెట్టిన నర్సులు వచ్చేసినారు. ఏదన్నా కావాలంటే చిన్నోడు తెచ్చి పెడతాడు అన్నది ధైర్యంగా. అయ్య పుణ్యమా అని నా కొడుకు బాగైందమ్మా. నిన్న మధ్యాహ్నేటికి లేచి కూకుండు. కానీ నా చెల్లె కూతురు 4 దినాలైనా దవాఖానాలోనే ఉన్నది. ఆడు ఈ పిల్లది ఒకటే క్లాసు, అదే స్కూల్ అంట. అంటే ఇద్దరూ ఒకటే తిండి తిన్నారా? అద్గదే గదమ్మా, పిల్లది వాంతి చెయ్యలేక సొమ్మసిల్లిపోతుందంట. మందు మార్చాలా,
పైసలు అట్టుకురమ్మన్నారంట. కూలికి పోకుంటే రోజు గడిచే పద్ధతి కాదమ్మా అల్లది. నా తాడ మిగిలిన 100 రూపాయలు చెల్లె చేతిలో పెట్టిన, దవాఖానా మార్చమని మంచిగా బుర్రలోకి తోపిచ్చిన. కనకమ్మ తనకంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నట్టు అనిపించింది. ఎదుటి మనిషి కష్టాన్ని తెలుసుకొని సహాయం చెయ్యగలిగిన గొప్ప మనసున్న వ్యక్తి, తనకున్న అనుభవాన్ని, వాత్సల్యాన్ని వేరే వాళ్లకు చెప్పగలిగిన నేర్పరితనమున్న వ్యక్తి, మూర్తీభవించిన కారుణ్యం అంటే ఆమె అనుకుంది. తను మారాలని, స్వార్థాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నది. ఆ రోజు దినచర్యలు అన్నీ సక్రమంగా టైంలో జరిగిపోయాయి. ఆఫీసులో ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల విశ్రాంతిగా ఉన్నట్టనిపించింది. గురువారం ఉదయం కనకమ్మ మరలా గైర్హాజరైంది. వాకిలి ఊడ్చి ముగ్గేసింది. కాఫీ ఫిల్టర్ వేసి పాలు కాచుతూ గీజర్ వేసుకొని స్నానం చేసింది. సీను నైట్ డ్యూటీ చేసి అలసిపోయి వచ్చాడు. ఇద్దరూ కలిసి కాఫీ త్రాగారు. అతను 1 గంట పడుకొని లేస్తానన్నాడు. పెద్దబాబుని లేపి పండ్లు తోమి స్నానం చేయించి పాలు త్రాగిస్తూ ఉండగా బస్సు హారన్ వినిపించింది. వాడిని బస్సులో కూర్చోబెట్టి వచ్చి కుక్కర్ స్టవ్ మీదకెక్కించింది. సీను గురించి ఉప్మా చేస్తుండగా చిన్నబాబు ఏడుస్తూ లేచి కూర్చున్నాడు. పక్క బట్టలన్నీ తడిపేశాడు. జ్వరం పేలిపోతున్నది. చన్నీటితో ఒళ్ళు తుడిచి బట్టలు మార్చి క్రోసిన్ వేసింది. కుక్కర్ విజిలు విని ఆర్పేసి వచ్చి జ్వరం కొలిస్తే థర్మామీటర్లో 103 డిగ్రీలున్నది. టైం చూస్తే 9 గంటలు. ఆదుర్దాగా సీనుని నిద్రలేపింది. కంగారు పడకు వాణి, డాక్టర్ వాత్సవ వచ్చే ఉంటారు. బాబుని అక్కడికి తీసుకెళ్దాము అంటూ గబగబా బట్టలు మార్చుకున్నాడు. అప్పటికే పేషెంట్లు క్యూ కట్టి ఉన్నారు. బాబుని ఎగ్జామిన్ చేసి వైరల్ ఫీవర్ అని మందులు రాసిచ్చాడు. ప్రతి 3 గంటలకు ట్యాబ్లెట్లు వేసి పాలు త్రాగించమన్నాడు. వాణి ఆఫీస్కి వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా 24 గంటల డ్యూటీ చేసి సీను నిద్రపోకుండా సరైన టైంకి మందు వేస్తాడో లేదోనన్న భయం పీడిస్తున్నది. జ్వరం వస్తే బాబు ఏడుస్తాడు, చికాకు పెడతాడు, మందులు మృంగడు, భుజం మీద నుంచి క్రిందకు దిగడు. ఏం తిప్పలు పడుతున్నాడో అన్న దిగులు. దానిమీద వనజ మాటలు నిస్సత్తువుగా ఉన్నది, అవమానంగా కూడా ఉన్నది. రాఘవ బండి ఆపి మీ ఇల్లు వచ్చింది దిగువాని అన్నాడు. థ్యాంక్స్ రాఘవ అంటూ ఆగకుండా ఇంట్లోకి నడిచింది. కనీసం అతడిని లోపలికి పిలవాలన్న ధ్యాస కూడా లేదు ఆమెకు. హాల్లో టీవీ ప్రక్కన చాప వేసి ఉన్నది. కనకమ్మ కొడుకు నేల మీద పడుకొని నిద్రపోతున్నాడు. మాస్టర్ బెడ్రూమ్లో నుంచి సీను గుర్రు వినపడుతున్నది. తలుపులు బార్లా తెరిచి పడుకున్నందుకు కొంచెం చికాకనిపించింది. ఆశ్చర్యంగా పిల్లల బెడ్రూంలోకి తొంగి చూసింది. కనకమ్మ బాబుని ఒడిలో పడుకోబెట్టుకొని ఐస్ వాటర్తో ముఖం, కాళ్ళు, చేతులు తుడుస్తున్నది. చేతిలో బ్యాగు మంచంపైకి విసిరేస్తూ వాణి నేల మీద చతికిలబడిపోయింది. మరేం పర్లేదమ్మా, జ్వరం కూసింత తగ్గింది, పాలు తాపించినా అన్నది ఓదార్పుగా. నీ పిల్లడు నేల మీద పడుకున్నాడు కనకమ్మ, బాబుని నాకిచ్చి వాడిని కూడా ఇక్కడికి తీసుకురా అన్నది వాణి. కూసింత నీరసం కదమ్మా, అలాగే పండుతున్నాడు, నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు, కూసింత కాఫీ కలుపుకొస్తాను అన్నది బాబుని అందిస్తూ. ఆ ఆప్యాయతకు వాణి మనస్సు ద్రవీభూతమైంది. ఇంకో కప్పు నువ్వు కూడా తెచ్చుకో, బూస్టు సీసా స్టవ్ వెనకాల ఉన్నది, బాబుకి బూస్టు పట్టు అన్నది. ఆడికి అలవాటు లేదు కదమ్మా. పర్వాలేదు, పాలే కదా, నీరసం తగ్గుతుంది. కాఫీ త్రాగి సేద తీరిన వాణికి మనిషి విలువ అర్థమైంది. తోటివారికి సహాయపడే సంస్కారాన్ని నేర్పని చదువు వృధా. కష్టంలో ఆదుకునేవాడు, దుఃఖంలో ఉన్నవారికి సహాయం చేసిన వారు భగవంతుడితో సమానం అనుకున్నది. అమ్మా అయ్యా పొద్దుకాడ నుంచి బువ్వ తినలేదు, నే 3 గొట్టంగా వచ్చిన, కూసింత కాఫీ ఇచ్చిన, కుక్కర్ పెట్టనా అంటూ ప్రశ్నించింది కనకమ్మ ఖాళీ కాఫీ కప్పు తీసుకుంటూ. ప్రొద్దుటి అన్నం కూరలు తీసుకొని కుక్కర్ పెట్టు, మిగతా పనులు నేను లేచి చేసుకుంటాను అన్నది వాణి కృతజ్ఞతగా. వాణిలో కనబడుతున్న ఆ మార్పును అబ్జర్వ్ చేస్తూ సీను అబ్బురపడ్డాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.